2 హిట్లు ఇస్తే చాలు మన హీరోలు తమేదో పాన్ ఇండియా స్టార్లమని భ్రమపడిపోతూ ఉంటారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే జాబితాలోకి చేరిపోయాడు. నిన్నటి వరకు సినిమాలు లేవు బాబోయ్ అని పడుతూ లేస్తూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు ఒక్క సినిమా కాతో హిట్ అవ్వగానే నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. అప్పనంగా 5 కోట్లు అడుగుతూ అసలు తన రేంజ్ ఏంటో మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడట ఈ హీరో. అసలు కిరణ్ అబ్బవరం అడుగుతున్న ఈ అమౌంట్ వెనుక ఉన్న అసలు కదేంటి? నిర్మాతలు ఎందుకు ఆయన పేరు వింటేనే భయపడిపోతున్నారు? కిరణ్ అబ్బవరం మార్కెట్ స్టామినా కంటే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అవునని అంటున్నారు టాలీవుడ్ సర్కిల్స్. వరుస ఫ్లాప్లతో కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకున్న టైంలో కా సినిమాతో ఏదో గట్టెక్కాడు. కానీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయాల్సింది పోయి అప్పుడే నిర్మాతలను పిండడం మొదలు పెట్టాడు. ఇప్పుడు కిరణ్ ఒక్కో సినిమాకు ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అసలు కిరణ్ సినిమా మార్కెట్ ఎంత? 5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే సినిమాను 20 కోట్లకు అమ్మగలరా? నిజానికి మిడ్ రేంజ్ హీరోలు అందుబాటులో లేక నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే దాన్ని కిరణ్ క్యాచ్ చేసుకోవాలని చూడడం ట్రేడ్ వర్గాలకు అస్సలు మింగుడు పడడం లేదు. ఒకప్పుడు 3 కోట్లు అంటేనే ఎక్కువేమో అని ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు 5 కోట్లు వినగానే తలలు పట్టుకుంటున్నారు. రెమ్యునరేషన్ పెంచడం వల్ల సినిమా బడ్జెట్ తడిసి మోపడవుతుంది. చివరకు క్వాలిటీ తగ్గించుకోవాల్సి వస్తుంది. కిరణ్ లాంటి చిన్న హీరోలు కూడా ఇలాగే మొండిగా ఉంటే ఇక చిన్న సినిమాలను నిర్మించడం అసాధ్యమే. ఒక్క హిట్ రాగానే రేటు పెంచడం ఏంటి? రేపు మళ్ళీ ఫ్లాప్ వస్తే ఆ 5 కోట్లు వెనక్కి ఇస్తాడా? అందుబాటులో ఉంటాడనుకున్న అబ్బాయి ఇప్పుడు అహంకారంతో అందనంత దూరానికి వెళ్లిపోతున్నాడా అని నిర్మాతలు ఓపెన్ గానే కౌంటర్ వేస్తున్నారు. ఇలాంటి అత్యాశ చాలా మంది హీరోల కెరియర్ ను నాశనం చేసింది. కిరణ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడా అన్న డౌట్ మరింత రేస్ అవుతుంది. కేవలం డబ్బు మీద ఉన్న అత్యాశ చివరికి తననే ముంచడం పక్కా. ఏ హీరోకైనా మార్కెట్ ముఖ్యం, కానీ ఇలా నిర్మాతలను బలి చేసే రెమ్యునరేషన్లు కాదు. మరి కిరణ్ తన అతి నిర్ణయాన్ని మార్చుకుంటాడా లేక తన కెరీర్ ని తానే రిస్క్ లో పడేసుకుంటాడా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.